సినీ పరిశ్రమలో పారితోషికాల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా టాప్ స్టార్ హీరోనే అత్యధిక పారితోషికం తీసుకునేవారు. దర్శకులు ఎంత పెద్దవారైనా హీరోల కంటే తక్కువగానే తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయింది. ప్రస్తుతం మన దేశంలో కొంతమంది దర్శకులు ఏకంగా టాప్ స్టార్స్ కంటే మిన్నగా వసూళ్లు చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరికొందరు తెలివిగా సినిమా ప్రాఫిట్స్ లో వాటా తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏకంగా తాము దర్శకత్వం వహించే ప్రాజెక్టుల్లో నిర్మాణ భాగస్వాములుగా మారుతున్నారు. దీంతో వారి సినిమాల్లో నటించిన స్టార్స్ కంటే ఎక్కువ మొత్తంలో దర్శకులు సంపాదించడం ట్రెండ్గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంపై పట్టు సాధించి హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందించే సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తూ పారితోషికంతో పాటు నిర్మాణంలోనూ వాటా తీసుకుంటున్నారు. ఇలా ఆయన 80 కోట్ల రూపాయలకు పైగా సంపాదించి ఉంటారని టాక్. ఇక సుకుమార్ కేవలం దర్శకుడిగా ఉండకుండా తాను డైరెక్ట్ చేసే ప్రాజెక్టుల్లో పార్ట్నర్గా మారుతున్నారు. ముఖ్యంగా పుష్ప సిరీస్ లో సుకుమార్ ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. అందుకే ఆ చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్ స్థాయిలోనే సుకుమార్ కూడా సంపాదించి దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జవాన్ సినిమాతో ఆల్ ఇండియాలో సూపర్ హిట్ పట్టేసిన అట్లీ కుమార్ కూడా 100 కోట్లు పుచ్చుకున్నారని తెలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్తో తనదైన బాణీ పలికించిన ప్రశాంత్ నీల్ సలార్కు ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న డ్రాగన్కు ఒక్కోదానికి 100 కోట్లు అందుకున్నారని సమాచారం. కల్కి 2898 AD సినిమాతో 1000 కోట్ల క్లబ్లో చేరిన నాగాశ్విన్ కూడా ఆ మూవీతో 100 కోట్లు సంపాదించినట్టు వినికిడి. ఇలా మన సౌత్ డైరెక్టర్స్ అందరూ 100 కోట్లకు పైగానే పుచ్చుకుంటున్నారు. కానీ హిందీ సినిమా రంగంలో ఎవరూ 100 అందుకోవడం లేదని తెలుస్తోంది. అక్కడ అందరికంటే మిన్నగా రాజకుమార్ హిరానీ 80 కోట్లు, సంజయ్ లీలా భన్సాలి 65 కోట్లు, సిద్ధార్థ్ ఆనంద్ 45 కోట్లు అందుకుంటున్నారట. అంటే రెమ్యునరేషన్స్ పరంగా మన సౌత్ డైరెక్టర్స్ దే హవా అని చెప్పొచ్చు. యానిమల్తో ఆల్ ఇండియా మూవీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా కూడా ఆ సినిమాతో 150 కోట్లు పోగేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్తో తీసే స్పిరిట్, రణబీర్తో రూపొందించబోయే యానిమల్ పార్క్ సినిమాలకు సైతం 150కి తక్కువ కాకుండా అందుకున్నారని టాక్. ఇక ఇండియాలో అత్యధిక పారితోషికం పుచ్చుకునే డైరెక్టర్గా తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నిలిచారు. పాన్ ఇండియా మూవీస్ రూపొందించే నాటి నుంచి రాజమౌళి ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందిస్తోన్న వారణాసికి 200 కోట్లకు పైగానే ఆయన అందుకుంటున్నారని అంటున్నారు. సినిమాలు పూర్తి చేసిన తర్వాత కొందరు దర్శకులు తమ చిత్రాలకు సంబంధించిన కొన్ని ఏరియాల రైట్స్ రాయించుకుంటున్నారు. మరికొందరు తమ పారితోషికం కింద శాటిలైట్, ఓటీటీ రైట్స్ వాటా తీసేసుకుంటున్నారు. ఇంకొందరు సినిమా లాభాల్లోనే వాటాలు పుచ్చుకుంటున్నారు. ఇలా పలు విధాలా ఈ దర్శకులు సాగుతున్నారు. అందువల్ల హీరోల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ సంపాదిస్తూ దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ డైరెక్టర్ అని నిరూపిస్తున్నారు. మరి మున్ముందు వీరి బాటలో ఇంకెంతమంది సాగుతారో చూడాలి.